నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. కుర్చీ తాత పైన పోలీస్ స్టేషన్ మధురానగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఇచ్చిన వారు కూడా వైజాగ్ సత్య, ఉప్పల్ బాలు, మరి శ్వేత నాయుడు కూడా మనతో పాటు ఉన్నారు. ఎందుకని స్వాతి నాయుడు కూడా మనతో పాటు ఉన్నారు. ఎందుకని కుర్చీ తాత పైన వీళ్ళు కేసు నమోదు చేశారు? అదేవిధంగా వైజాగ్ సత్య కూడా నా మీద అసభ్యంగా సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు, చాలా హ్యూమిలేటింగ్గా మాట్లాడుతున్నారు అని అయితే చెప్పడం జరుగుతుంది. ఎందుకనంటే అబ్యూజ్మెంట్కి కూడా పాల్పడుతున్నారని కూడా చెప్తున్నారు. ఎంతవరకు నిజం? ఇప్పుడు మన కంట్రీ ఇండియా, మన పక్క కంట్రీ పాకిస్తాన్ ఎప్పుడు కూడా ఇండియా మీద కక్ష సాధింపు చర్యలనే పాల్పడుతుంది కదా. అలాగే వీడి పేరేంటి? వీడు షేక్ అహ్మద్ కాలా పాషా. వీడు ఒక టెర్రరిస్ట్ టైపు. ఇప్పుడు పాకిస్తాన్ ఏ విధంగా అయితే ఇండియా మీద గ్రడ్జ్ పెట్టుకుందో, కక్ష పెట్టుకుందో, ఇండియాని భూస్థాపన చేయాలని ఎప్పుడు ఆలోచిస్తుంటుందో, వీడు కూడా అంతే. మన తెలుగు వాళ్ళు ఉన్నారు కదా, తెలుగు రాష్ట్రాల మీద వీడు పగబట్టాడు. ఉదాహరణ చెప్తాను, మన ఆంధ్రాకే తీసుకుందాం. ఆంధ్రాలో ఏ పార్టీ వాళ్ళు వదిలాడు? తెలుగుదేశం తీసుకుంటే చంద్రబాబు నాయుడు, లోకేష్, అలాగే వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి, అలాగే జనసేనలో పవన్ కళ్యాణ్. మళ్ళీ ఈ తెలంగాణకు వద్దాం, ఇక్కడ కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి గారిని, అలాగే మళ్ళీ కేసీఆర్ పార్టీ ఉంది కదా, బీఆర్ఎస్, అందులో కేసీఆర్ని, కేటీఆర్ని, కవిత అందరినీ, అలాగే ఆర్టిస్టుల దగ్గరికి వెళ్ళండి, చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అలాగే సోషల్ మీడియాలో ఫేమస్ ఉన్నారు, ఒక పల్లవి ప్రశాంత్ కావచ్చు, బరిలో అక్కడ ఎంత ఘోరంగా మాట్లాడాడు. తర్వాత స్వాతి నాయుడు, నన్ను, ఉప్పల్ బాలుని. వాడు ఏంటంటే ఇంకా తెలుగు 2 రాష్ట్రాలు ఎంతమంది ఉన్నారు సెలబ్రిటీస్, వాళ్ళందరి మీద వాడు కక్ష సాధి. మీరు అందరూ కూడా ఒకటే బ్యాచ్, మీరు అందరూ చాలా ఈవెంట్స్ చేసుకోవడం కూడా జరిగింది, కలిసి వెళ్ళడం జరిగింది. మరి ఇప్పుడు ఎందుకు అంటే గతంలో కూడా 2 months బ్యాక్ కూడా కంప్లైంట్ రేజ్ చేయడం జరిగింది, మళ్ళీ ఇప్పుడు నిన్న కూడా కంప్లైంట్ రేజ్ చేశారు. అంటే ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? ఎందుకని మిమ్మల్ని ప్రధానంగా టార్గెట్గా ప్రతి సోషల్ మీడియాలో తిట్టడం జరుగుతుంది? మీకు ఎంతో డబ్బు ఇచ్చారు, అదేవిధంగా ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి ఎలిగేషన్స్ అన్ని? కుక్కడి సింహాసనం ఎప్పుడు ఎక్కించకూడదు, నేను ఎక్కించా. వాడు రోడ్ల మీద అడక తినేటోడు, ఎర్రగడ్డ మార్కెట్లోన, అలాగే యూసగూడలో కృష్ణకాంత్ పార్కు దగ్గర, ఆర్టీసీ బస్ స్టాండ్లో అడక తినేటోడు. అట్లాంటి వాడిని నేను ఏం చేశాను, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గద్ద తీసుకెళ్ళి పక్కన కూర్చోబెట్టి ఈ డైలాగ్ ఆ సినిమాలో పెట్టినారు. అప్పటి నుంచి వాడు ఏమనుకున్నాడు, నేను ఎంత పెద్ద సెలబ్రిటీనో, నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ పక్కన కూర్చున్నానని వాడికి ఒక అత్యాశ వచ్చేసింది. గుంటూరు కాలంలో నా డైలాగ్ పెట్టుకొని 300 కోట్లు సంపాదించిండు మహేష్ బాబు. నాకు జూబ్లీ హిల్స్లో ప్లాట్ కావాలని మా ఇంటి మీదకి వచ్చి అద్దాలన్నీ పగలగొట్టేశాడు. ఆ పగలగొట్టేయడంతో అది పెట్టుకున్నాను, ఆ ఫోటో నాది అడ్డంగా, మరి దరిద్రంగా కనిపిస్తుందని. వాడు ఏంటంటే ఒక మూసీ నది చూడు ఎంత కంపు కొడుతుందో, వాడి నోరు అంతకంటే ఘోరం. ఈ హైదరాబాద్లో 2 బ్యాడ్ థింగ్స్, ఒకటి మూసీ నది, ఒకటి కుర్చీ తాత నోరు అనేది. ఎంత ఆల్రెడీ జనవరి 24న వాడిని అరెస్ట్ చేయించాను, తుక్కు కొట్టించా పోలీసులతో, జూబ్లీస్ పోలీసు. మీ అందరికీ తెలుసు, ఆ ఫోటోలన్నీ వైరల్ అయ్యాయి, వీడియోలన్నీ. మళ్ళీ మొన్న మార్చి 5న ఒక్క తోక వంకరాడు మారడు. వాడు మైండ్ సెట్ ఒకటే, సోషల్ మీడియాలో ఫేమస్ ఉన్న వాళ్ళు, సినిమా ఇండస్ట్రీలో ఫేమస్ ఉన్న వాళ్ళు, పొలిటికల్గా ఫేమస్ ఉన్న వాళ్ళని తిడుతుంటే నాకు ఎవరో పావలో అర్ధం ఇస్తారు, ఆ విధంగా బతుకుతాను. అయిపోయింది. కానీ అప్పుడు ఆల్రెడీ కేసు అయింది, ఇంతకుముందు తిట్టాడు, అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తుంటే మళ్ళీ పార్కుల కాడ ఉండి మళ్ళీ వైజాగ్ సత్యని, స్వాతి నాయుడు ఇట్లా అని తిట్టు. ఏమైనా ఇంటర్వ్యూలో తీసుకెళ్తే సత్య ఆయనకు 1500 2000 ఇస్తే, తాత ఇంత ఇచ్చారు నీకు 2000 తీసుకుంటే, లేదు ఇంకెక్కువ ఇచ్చింటారు, నువ్వు నొక్కుతున్నావు దొంగలాగా, నన్ను అన్నిటి తీసుకెళ్ళి నువ్వు నా వల్ల బాగా లక్షలు సంపాదించుకుంటున్నావు, అందరు చెప్తున్నారు మార్కెట్లో అని చెప్పి ఈయన మీద పగబట్టాడు. పగబడితే అలా తాత అని ఒక ఇంటర్వ్యూ తీసుకెళ్తే వాళ్ళు 2000 ఇచ్చారు. 2000 ఇస్తే అభిమానంతో రోగం వచ్చింది, బాగాలేక హెల్త్ బాగాలని చెప్పి ఇంకా 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తే, చూడు నాకు వాళ్ళు 2000 ఇచ్చారు, మళ్ళీ 1000 రూపాయలు ఎక్కువ ఇచ్చారు, అంటే ఆ 1000 నువ్వు నొక్కుదామని ప్లాన్లో ఉన్నావు అని చెప్పి అట్లా గొడవ పడ్డారు. కాదంకులు అలాంటివి ఏం లేదు, అలాంటివి ఏమీ లేదని చెప్పాను. చెప్తే ఆయన ఎప్పటికీ నేను 2 సార్లు చెప్పాను అన్నట్లు, తాత అలా వదిలేసి అలా తిట్టొద్దా, మనం ఒకటే అన్నప్పుడు ఎంత నీకు గౌరవించాం, నేను బట్టలు ఇప్పించా, ఫుడ్ పెట్టా, రూమ్లో తీసుకొని తగ్గితే పండ పెట్టుకున్నాం, మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళి చెకప్లు చేయించాం. ఎవరు చేస్తారండి ఆయన, ఎవరు చూసుకుంటే ఇప్పుడు మళ్ళీ పార్కులో వండుకుంటున్నాం, ఇష్టం ఉన్నంత మాట్లాడుతున్నాం. కూడా ₹1,00,000 ఇచ్చారు, అదంతా కూడా వైజాగ్ సత్య నొక్కేశారు అని చెప్పి అంటున్నారు. అది ఇంతవరకు సత్య దేవుడు, నా భక్తుడు, సత్యలేని బతకలేను, సత్యలేని నాకు అసలు ఈ మూవీ ఆఫర్ రాకుండే, సత్యలేని 20,000 రాకుండే, నా దేవుడు, నా లైఫ్ అని ఎన్ని మాటలు చెప్పాడో యూట్యూబ్లో కొడితే మీకు వస్తుంది. ఆయన ఇచ్చింది 20,000 ఇస్తే 20,000 ఉండబోయి ఆయన చేతిలో పెడితే వాళ్ళ వైఫ్కి వెళ్ళి ఒక దాంట్లోకి వెళ్ళి ఒక 10,000 మేము పెడితే మిగతా 10,000 నొక్కి ఏమేమి తిన్నాడు. ఇప్పుడు ₹1,00,000 ఇచ్చాను అని అంటున్నారు, నిజమేనా? ₹1,00,000 ఇస్తే
ఎందుకు అబద్ధం అని చెప్తే లక్ష ఇచ్చింది వాళ్ళు 20,000, లక్ష ఎందుకు ఇస్తారండి? ఇచ్చింది మ్యాక్సిమం 20,000. సత్య కూడా చూశారు కదా 20,000. ఆయన సత్య ఎందుకు నొక్కుతున్నారు? ఆయన డబ్బులు ఒక మాట, సత్య ఒకరికి పెట్టే రకం 1,000 రూపాయలు కానీ తీసుకునే రకం కాదు. ఇప్పుడు నేను సత్యతో 10 సంవత్సరాల నుంచి జర్నీ చేస్తున్నాను. నా ఎంబడే ఉంటాడు సత్య, ఇప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్గా. మాకు ఒక టీం ఉంది, గ్రూప్ ఉంది, ఎంతోమంది మా గ్రూప్లో ఒక 200 మంది దాకా ఉంటాం. రోజు గుడ్ మార్నింగ్ మాట. ఇప్పటివరకు సోషల్ మీడియాలో ఉప్పల్ బాలు, వైజాగ్ సత్య కానీ మేము ఇప్పటివరకు ఎవరైనా తిట్టడం కానీ, ఏమైనా మా మీద పోలీస్ కంప్లైంట్ కానీ ఏమైనా చిన్న గొడవ అయిందా ఇప్పటివరకు? మేము ఎవరైనా మోసం చేసామనుకో, మోసం చేసిన ఊకుంటారా? ఉప్పల్ బాలు నగర్ ఇలా చేసిన అంటారు కదా ప్రజలు, ఒకరి నెలలో ఒకరు అంటారు కదా. చేయండి మనకి. ఇప్పుడు ఎవరైనా వచ్చి ఇలా చేసాను ఒక్కరు అనమనండి మా ముందుకు వచ్చి. చేసినాక సాక్ష్యాలు ఉండాలి, చేసింది నిజంగా ఉండాలి. తీసుకుని మోసం చేయాలంటే ఊకేంటే దొంగ అంటే దొంగ అవుతాడా? దొంగ అంటే అన్ని సాక్ష్యాలు నిరూపించుకోవాలి. అలా చెయ్యం మేము. మార్కెట్లో ఏంటంటే మా పని ఏంటి, మా వర్క్ ఏంటి, షూటింగ్ కుదిరి 2,000 3,000 వస్తాయి, మాకు పూర్తి వెళ్తుంది, మా రెంట్ వెళ్తుంది, మేము అదే ఆలోచిస్తాం. మా కోట్ల లక్షలు మాకెందుకు? ఆయనను పెట్టుకుని సత్య సంపాదన, సత్యకు ఆఫర్లు రావా? చిన్న మేము ఈవెంట్లకు అవుతున్నాం, మాకు 5,000 ఇస్తున్నారు, ఒక ఈవెంట్కి వస్తే 10,000 ఇస్తున్నారు, మాకు సరిపోదా? నెలకు 4-5 వచ్చినా చాలు, 40,000 బతకలేమో మేము. ఒకరి మీద ఆయనకి ఏం గతి లేక మా దగ్గరికి వచ్చాడు సిగ్గు లేకుండా. ఆయన దగ్గర మేము వెళ్ళి రమ్మని చెప్పలేదు, మా దగ్గరకు వచ్చాడు, మా రూమ్లో వండుకు మా ఫుడ్ తినడు. మా వల్ల గుంటూరు సినిమాలో అవకాశం వచ్చింది, లేకపోతే బొంగు కూడా రాకపోయేది. ఆయన కుక్క కూడా ఈ మెంటల్ కూడా సత్యనాథ్ వెళ్ళి తోలుకొచ్చాడు. ఆయన తానం చేయలేడు, వాసన 15 రోజులు అన్న బట్టలు, అమ్మో స్మెల్. నేనైతే వండుకోలేకపోయాను. సత్య ఆయన రూమ్ ఉంటే మాత్రం నేను ఉండలేను, వెళ్ళిపోతాను, నువ్వు నాతో దోస్తాను వద్దు, ఆయన దగ్గరనే ఉండను. సత్యని నేను ఇంకా సీరియస్ అయితే తిట్టాను. ఆయన ఏంది మొన్న వచ్చినాడు, మనం 10 సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్, ఆయన తెచ్చి రూమ్లో వండి పెడుతున్నావు ఏంటి సత్య అంటే, పోన్లే అని చెప్పి ఆయనకు తానాలు చేయించి, ఆయనకు నేను బట్టలు ఇప్పించి భోజనాలు పెడితే మా గురించి పేడకు చెప్తుండే. ఏమొస్తుంది? నన్నేని కాదు, ప్రతి రాజకీయ మనిషిని తిడుతున్నాడు, ప్రతి మనిషిని తిడుతుంటే ఆయనకి ఏమొస్తుంది? ఎందుకని పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు తీస్తున్నారు? అలా తిడితే రోజు సోషల్ మీడియాలో యూట్యూబ్ ఓపెన్ చేయగానే కుర్చీ తాతనే కనబడాలంట, మిగతా ఎవరు కనబడొద్దట. నేను ఒకరోజు అడిగిన, తాత ఎందుకలా నువ్వు వీడియోలు పెడుతున్నావు మా పైన, ఆ సత్య పైన ఊకే బ్యాడ్ చేస్తున్నావు, అట్లా మార్కెట్ ఎందుకు తాత అంటే, చూడు బాలు, నేను ఫేమస్ కావాలి, మార్కెట్లో అందరినీ తిడతాను, నాకు నచ్చిన వాళ్ళు ఎవరు మోసం చేస్తున్నారు, ఎవరు ఖండిస్తున్నారు, ఎవరు ఏం రాజకీయం పని చేస్తలేరు నాకు తెలుసు అని ఆయన ఏదో పెద్ద ముఖ్యమంత్రి. పోలీసులు కూడా అతను అదుపులోకి తీసుకోవడం జరిగింది, ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. పోలీసులు ఏమంటున్నారు? ఎఫ్ఐఆర్ కూడా అయిందమ్మా, నాకు ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఉంది, కావాలని చూపిస్తే మీకు ఇస్తాను. ఈమె కూడా కేసు పెట్టింది, ఆమెను కూడా బాడీ షేమింగ్ చేసి, ఆమె కూడా ప్రాస్టిట్యూట్ 100 రూపాయలు ఆమెను కట్ చేస్తే హైదరాబాద్లో అందరూ తినొచ్చు, ఒక్కొక్కరికి ఆ పావు కేజీ మాంసం వస్తుంది, ఆమెను కూడా బాడీ షేమింగ్ చేసి దానికి కూడా 509 పెట్టారా? నిన్న కేసు పెట్టామన్నమాట. ఎందుకంటే అంతకుముందు ఒకసారి పెట్టాము, మళ్ళీ ఈ మధ్యకాలంలో మళ్ళీ అలాగే స్టార్ట్ చేశాడు, చూసి వదిలేశాను. మళ్ళీ ఇంకా ఎక్కువగా అలాగే చేస్తున్నాడు. ఇంకా అందుకని ఇలా కాదు అని చెప్పేసి ఇంకా సత్యతో మాట్లాడి, మీరు వార్నింగ్ అంటే మీరు అందరూ కలిసి తెలిసిన వాళ్ళే కాబట్టి మీరు వార్నింగ్ ఇవ్వడం జరిగింది అతనికి, ఇది మంచి పద్ధతి కాదని చెప్పారా? నచ్చ చెప్పే ప్రయత్నం చేశారా? పిలిచాము, తాతలు చేయుతుంటే లేదు బాలు నేను పట్టించుకోను, నువ్వు మంచోడవు అది అంటారు. మంచోడిని కాబట్టి మంచోడు అంటారు కదా అదంటే, లేదు నువ్వేమనలేదు నన్ను ఇప్పటి వరకు అన్నాడు. ఎవరు నేను సత్య కూడా ఏమనంటే ఏమనలేదు, నేను ఇంటర్వ్యూలో తీసుకెళ్ళి 1,000 రూపాయలు 2,000 నా వల్ల అంటే ఎందుకు అలా తీసుకోడు అత్త. ఇప్పుడు నాకు ఫోన్ చేస్తాడు, బాలు 3,000 ఇస్తుండ్రు అంటే ఇంటర్వ్యూకి వస్తామని అడుగుతాడు, వస్తా సత్త నా 3,000 నాకే ఇస్తాడు, అర్థమవుతుందా? మళ్ళీ రానికి ఎప్పుడు క్యాబ్ డబ్బులు ఆయనే పెడతాడు. సత్త నువ్వు పెట్టినావు కదా, ఆ డబ్బులు నేను ఇస్తాను చెప్పి నేను ఆయనకి ఇస్తాను. వద్దులే బాలు నా ఫ్రెండ్ కదా, గాయంతో పూర్తి తన ఇంటికి నేను ఎప్పుడు ఇక్కడ షూటింగ్కి వస్తే తన ఇంట్లో నాకు చికెను చూశారు కదా, మటన్, నేను ఏం కావాలంటే అది నాకు ఆయన సొంత డబ్బులతో తెచ్చి పెడతాడు. మళ్ళీ ఆయనకు ఒక 1,000 రూపాయలు 2,000 కావాలంటే నాకు ఫోన్ చేస్తాడు, బాలు నేను తిరిగి నీకు 2,000 ఇస్తా బాలు, నాకు అర్జెంట్ 2,000 కొట్టు అని చెప్పి నేను కొడతాను. ఆయనకు డబ్బులు ఎవరు కొట్టరు, నేను కొడతాను. కొడితే తర్వాత ఆయన ఇస్తాడు. ఒక్కోసారి ఇవ్వడంటే ఇవ్వని బాలు, నాకు అది ఇది ఇప్పంటే సరే అని చెప్పి నేను ఇప్పించిన. ఫ్రెండ్షిప్లో ఇవన్నీ నడుస్తాయి కానీ ఆయన అసలు సత్య అసలు 1 రూపాయి పూర్తిగా కూడా కుర్చీ తాత మీ మీద కేవలం ఫేక్ ఎలిగేషన్స్ వేస్తున్నారని చెప్పొచ్చా? అవును, కావాలంటే వీడియోస్ ఉన్నాయి కదా. పోలీస్ స్టేట్మెంట్లో ఏమంటున్నాడు, పోలీసులు కొడుతుంటే నాకు ఎవరో క్వార్టర్ పోసారు, తాగిపించారు, ఇట్లా మాట్లాడించారని మీడియానే బ్లేమ్ చేస్తుండ్రు తిరిగి రివర్స్లో. ఆ వీడియోలు కూడా నా దగ్గర ఉన్నాయి, కావాలంటే మీకు పంపిస్తాను. ఎస్కేప్ అయిపోవడానికి 2 సార్లు అరెస్ట్ చేయించానమ్మా, 2 సార్లు విరగొట్టించాం మక్కలు. జనవరి 24, మార్చి 5 మీరు కావాలంటే ఎంక్వైరీ చేయొచ్చు. 2 సార్లు కృష్ణకాంత్ పార్క్ దగ్గర దొరికిండు, 2 సార్లు కృష్ణకాంత్ పార్క్ దగ్గర దొరికిండు, మక్కలు ఎరగొట్టారు, కింద మీద పగలు కొట్టారు. పవన్ కళ్యాణ్ గారిని కూడా చాలా ఘోరంగా తిట్టిండమ్మా. ఆ అభిమానులు వచ్చి కూడా పళ్ళు ఇరిగిపోయినట్టు కొట్టారు. ముందు 2 పళ్ళు ఉండేవాడు, చూడండి 2 పళ్ళు లేవు ముందు.
వాడు ఇంకేంటి మూసీ నది లాగా అనమాట, కంపు ఇంకా అందరినీ తిట్టడము. ఆయనకి కూడా హెల్త్ బాగాలే అని పోలీసులు చెప్తున్నారు. నేనే నిజమేనా? చెప్తున్నాను, ఆయనకి హెల్త్ బాగాలేదు, ఆయనకి బ్లడ్ క్యాన్సర్ ఉంది. నేను దగ్గర ఇంత బ్లడ్ పడింది అక్కడ. ఏమి స్వాతి, నేను దగ్గర పోలీస్ స్టేషన్ ఇంత బ్లడ్ పడింది అక్కడ. వాళ్ళే భయపడుతున్నారు ఇంటి లోపల వేస్తే పోతాడేమని. ఎఫ్ఐఆర్ అయితే అయింది. వార్నింగ్ ఇచ్చి పంపించేస్తారా? మేమైతే చెప్పామండి తిట్టొద్దు అది అని చెప్పి పోలీసులు చెప్తే ఈసారి అన్ని పిఎంలు ఏంటి ఇంకా వదిలేసారు. మాకు కూడా అయ్యింది, కానీ ఆయన బాధ అనిపిస్తుంది. ఎందుకంటే తిట్టడం ఎందుకు, ఆయనకి ఆ ఏజ్ ఇలా తిని ఇంత నిమ్మడంగా ఉంటే బెటర్ అని అంటుంది. ఎందుకు ఎండాకాలం వస్తుంది, ఏమన్నా ప్రాబ్లం అయినా సత్య మీదకి వస్తా చెప్పి, అందుకే సత్య నువ్వు పట్టించుకోకు, నీ రూమ్ పిలుచుకోకు, ఆయనతో నువ్వు మాట్లాడకు, వీడియోలు చేయకని చెప్పేసి. పూర్తిగా కూడా ఇవన్నీ కూడా ఎలిగేషన్స్ అని మీరు చెప్తున్నారు. ఆయన ఎంత చెప్పినప్పటికీ కూడా చాలా బాడీ షేమింగ్, హ్యూమిలేటింగ్ గా మాట్లాడుతున్నారు. 509 ఒకటి పెట్టారు. 509 అంటే 506, 509, ఇంకా తర్వాత 294B ఇవన్నీ కూడా సెక్షన్స్ పెట్టారు. పూర్తిగా కూడా ఇదంతా హ్యూమిలేటింగ్ మాట్లాడుతున్నారు. కేవలం మా ఫేమ్ వల్ల యూజ్ చేసుకొని అతను చాలా ఫేమస్ అవ్వాలని చూస్తున్నారు. ఇవన్నీ కూడా పూర్తిగా ఎలిగేషన్స్ అని పూర్తిగా వీళ్ళు చెప్పడం కూడా జరుగుతుంది. కెమెరామెన్ సుదర్శన్తో పెట్రిషా రిపోర్టింగ్ RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.